గురువుగారు, ప్రశ్నాశాస్త్రం అంటే ఏమిటి? ప్రశ్న అడిగిన సమయాన్ని బట్టి ఫలితాన్ని ఎలా నిర్ధారిస్తారు? ఎవరికైతే పుట్టిన తేదీ, సమయము, ఊరు లభించలేదో వారికి ఫలితాలను ఎలా చెప్పాలి అంటే అప్పుడు ప్రశ్నాశాస్త్రమే అద్భుతమైన సమాధానం. పృచ్ఛకుడు ప్రశ్న అడిగిన సమయాన్ని ఆధారంగా చేసుకొని చక్రాన్ని నిర్మిస్తారు. రోజులో 12 లగ్నాలు ఉంటాయి. ఒక్కొక్క లగ్నము 2 గంటలు. ఇలా 24 గంటల కాల వ్యవధిని 12 లగ్నాలుగా విభజించారు. ప్రశ్న ఏ సమయంలో అడిగాడో ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ప్రశ్న దేని గురించి అడిగాడు, ఆరోగ్యం గురించి అడిగాడా, చదువు గురించి అడిగాడా, ధనం గురించి అడిగాడా, కళత్రం గురించి అడిగాడా, ఇలా ఏ సమస్య ప్రస్తావన చేశాడో ఆ భావమున్న రాశిని ఈ లగ్నం నుంచి గమనించి మిత్రుత్వమా, శత్రుత్వమా, సత్ఫలితమా, దుష్ఫలితమా అని చెప్పగలిగేటువంటి విజ్ఞానమే ప్రశ్నాశాస్త్రం. ఇది జ్యోతిష్యంలో అంతర్భాగం. మరి చాలామంది అడుగుతారు కదండి, అందరిది అదే సమయం అయితే ఎలా ఫలితాలను చెప్పగలుగుతారు అంటే అప్పుడు పృచ్ఛకుణ్ణి ఒక సంఖ్య చెప్పమని ఆ సంఖ్యను 9తో 12తో భాగించి వచ్చే ఫలితాన్ని బట్టి వారి యొక్క సమస్యకు పరిష్కారం చెబుతారు. ఇలా పృచ్ఛకుడు కూర్చున్న దిక్కు, పృచ్ఛకుడు స్పృశిస్తున్నటువంటి వస్తువు, ఆ సమయంలో వినపడుతున్నటువంటి శబ్దాలు, వీటన్నింటి ఆధారంగా ప్రశ్నాశాస్త్రం అద్భుతమైన ఫలితాలను మనకు అందజేస్తుంది. రామాయణంలో దీనికి ఒక దృష్టాంతం చెబుతారు. సీతారాముల కళ్యాణం జరిగిన తరువాత రామచంద్రమూర్తి, సీత పరివారం అంతా దశరథుడితో కలిసి, వశిష్ఠుడితో కలిసి అయోధ్యకు పయనమవుతున్నటువంటి నేపథ్యంలో దశరథుడికి తన చుట్టూ సదిశలో తిరుగుతున్న మృగాలు, అపసవ్య దిశలో తిరుగుతున్నటువంటి మృగాలు కనబడ్డాయి. వెంటనే ప్రశ్నించాడు వశిష్ఠుణ్ణి, మునిసత్తమా, సవ్య దిశలో ప్రయాణిస్తున్నటువంటి, ప్రదక్షిణ చేస్తున్నటువంటి మృగాలు శుభసూచకమైతే అపసవ్య దిశలో ప్రదక్షిణ చేస్తున్నది అశుభ సూచకం కదా, శుభ అశుభ సూచకాలు రెండూ ఒకేసారి ఇది ఎలా మనం విశ్లేషించవచ్చు అంటే సాక్షి చూడవయ్యా, నీకే తెలుస్తుంది అన్నాడు వశిష్ఠుడు. అప్పుడు పరశురాముడు వచ్చాడు. పరశురాముడు క్షత్రియుల మీద దండయాత్ర చేసి 21 సార్లు దుష్ట క్షత్రియులనందరినీ అంతం చేసినటువంటి విష్ణువు యొక్క అంశ. అది దుశ్శకునమే. ఆయన విష్ణు ధనస్సును రాముడికి ఇచ్చాడు. రాముడు పరశురాముడి మీద విజయం సాధించాడు. ఇది శుభసూచకం. ఇలా దశరథుడు అడిగిన ప్రశ్నకు వశిష్ఠుడు అద్భుతమైన సమాధానం తెలియజేశాడు. దీన్ని బట్టి మనకు ప్రశ్నాశాస్త్రం యొక్క వైశిష్ట్యం ఏమిటో అర్థం చేసుకోవాలి.